హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మీకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నచ్చుతుందా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నచ్చుతుందంటే నచ్చుతుంది అని చెప్పొచ్చు, అంతకుమించి ఏం లేదు. సంధ్య ప్యారడైజ్ రూమ్కి పోయి కళ్యాణ్ కళ్యాణ్ అని పిలుస్తుంటే లేట్రా బయటనే ఉన్నారా వాడు అని వసంతి అంటారు. వాష్రూమ్ జూనికి పోతుంటే వాష్రూమ్లో జూనికి ఆయన సోనియా ఉంటుంది, జాను ఉంటారు, మన ఎవరు జాను ఉంటారు. వీళ్ళ పేరేం పేరబ్బా గుర్తుకొస్తలేదు. జాను ఉంటారు, మన ఎవరు జాను తర్వాత వసంతి వీళ్ళు ఉంటారు. ఆయనక అయితే సోనియా అంటే లోపలికి పోయి డోర్ పెట్టేసుకో అని అంటారు. డోర్ పెట్టేసుకుంటే తెరువు అంటారు. ఆడ సోనియాని లాక్ వేసేస్తారు. సోనియాని కూడా క్లోజ్ చేశారు. ఆడ భాను ఏమంటాడు, ముట్టుకుంటే అరేంజ్మెంట్ అని అనొద్దు, మీరు బాగుంటుంది చూడని అంటారు. బాగుంటుంది చూడని అంటే లేదు వాళ్ళు ముట్టుకుంటారు. అట్లనే ముట్టుకుంటే అయితే ఏంటి మేము కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రూడ్ బిహేవియర్ అయితే వరస్ట్ అనిపిస్తుంది నాకు. ఏంది ఈ మనిషి ఎట్లా ఉన్నాడు ఏంది అనిపిస్తుంది నాకు. వచ్చి డోర్ దబ్బా కొడుతుంటే ఆమె వస్తుంది. ఆమె పేరు మన వసంతి వచ్చి ఆపేసినాక ఏం చేస్తా చూద్దాం అని అంటది. వెనక నిజంగా వరస్ట్ బిహేవియర్. కళ్యాణ్ మాత్రం వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకైతే. ఏంటి ఆ బిహేవియర్ మరీ అంత వరస్ట్గా. అరే నువ్వు బయటికి రా ఇట్లా వాళ్ళు లాకేసాయి, వాళ్ళు ఎట్లా బయటకు పోతారో చూద్దామని అంటారు. సోనియా అమ్మా అని పిలుస్తుంటే సిద్ధుని పిలుస్తుంటే లాకేసేసారు. అమ్మ బయటికి రానివ్వట్లేదమ్మా అని అంటారు. అన్నప్పుడు ఓకే అయినాక సంధ్య వాళ్ళు లోపలనే ఇరికిపోయారు. నేను లోపల ఉంటే సంధ్య బయటకు వస్తే చెక్ చేస్తుంటాడు. వరస్ట్ అనిపించింది నాకు, చాలా వరస్ట్ అనిపించింది. ఓకే భాను కూడా చెక్ చేయడానికి కుదరదు కానీ మళ్ళీ చెక్ చేయడు. అదైతే ఎంత గలీజ్గా అనిపించింది అంటే ఏంద్రబాబు వీళ్ళు మనుషులా లేకుంటే పశువులా అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించేసింది నాకైతే. నీ అమ్మ మనుషులు కాదు వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించేసింది. తర్వాత బయటకు పోయినాక కళ్యాణ్ రోడ్ బిహేవియర్ అయితే నాకు వరస్ట్ అనిపించింది నిజంగా. వెనక బయటకు పోయినాక ప్రియాంక సంధ్య అయితే ఉమెన్ కార్డ్స్ అవన్నీ యూజ్ అయ్యి ప్రియాంక ఏందో అందరికన్నా నేనే గొప్ప అనుకుంటుంది. నాకు అదే నచ్చదు ప్రియాంకతో. ఓకే వరస్ట్గా. ఓకే ఉమెన్ కార్డు పెద్ద గొడవలు ఎందుకు మీరు వాళ్ళ దగ్గర కొని ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? ఇంతకు నీకు అర్థమయ్యే మాట్లాడినావా లేకపోతే అర్థం కాకుండా మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదా అనిపించింది నాకు. వెనక సోనియా చెప్తుంది దబ్బా గుద్దుతూనే ఉంటారా, వాడు డోర్ కొట్టడం వేరే గుద్దడం వేరే, అది ఇది అని చెప్తుంటారు. సంధ్య కూడా చెప్తుంటారు డోర్ కొట్టడం వేరే అంటే ఇంకా సిద్ధు అంటారు అరే డోర్ లాక్ చేయడం అది తప్పురా, అమ్మాయిలను ఎట్టి డోర్ లాక్ చేయడం అయితే అది తప్పురా, ఏంద్రా ఇలా అని అంటారు. వెనక ప్రియాంక ఇంకా సంధ్య గొడవ అవుతుంది. వెనక ఉమెన్ కార్డు యూజ్ చేయదు అది ఇది అని అంటారు. వెనక శ్రీముఖి వచ్చినాక సెకండ్ స్టేజ్ రేపు ఇంకోటి పెట్టి ఇంకా పెడతారమ్మ. స్నేహం కోసం 8,000 ఉన్నాయి. నటరాజ్ మాస్టర్, నీతు గారు, అంజలి, పవన్ వీళ్ళతోన ఒకరికొకరు 17,000 ఉన్నాయి. ఎవరితోనా? శివ్, ప్రియాంక, నూకరాజు, ఆసియా, నీకు నేను, నాకు నువ్వు నేను. దాంట్లో ఎవరికి? మన బిట్టు సంధ్య వాళ్ళకు, సోనియా సిద్ధు వాళ్ళకి 7,000, మనంలో 8,000 ఉన్నాయి. వీళ్ళు ఎవరు? జాను భాను మేము పేరేం పేరు కళ్యాణ్ వసంతి. అయినాక ఇప్పుడు ఎవరైనా ఓకే ఇప్పుడు నలుగురు ఆడాలంటే సంధ్య ఆడుతుంది, ప్రియాంక ఆడుతుంది, అంజలి ఆడుతుంది, వసంతి ఆడుతుంది. 2,000 ఆడతారు. ఆడినప్పుడు ఫస్ట్ అంజలి గెలుస్తుంది. అంజలి వాళ్ళు గెలుస్తారు. సూపర్ అంజలి భలే ఆడుతుంది, సూపర్ గెలిచింది. వాళ్ళ స్నేహం కోసం వాళ్ళకు మళ్ళీ 8,000 ఒకటి ఇస్తుంది. 8,000 14,000 వచ్చాయి. సెకండ్ సంధ్య వస్తుంది, థర్డ్ అంజలి వస్తుంది, థర్డ్ ప్రియాంక వస్తుంది, ఫోర్త్ వసంతి వస్తుంది. వసంతి ఇంకా గేమ్ కూడా అది కరెక్ట్గా అవ్వలేదు. అదేమైనా అంజలి గారు గెలుస్తారు, అంజలి అక్క గెలుస్తారు. సూపర్ అనిపించింది. అయినాక శివ్
అయితే ప్రియాంక ఏడుస్తుంటే శివ సారీ సారీ శివ అంటే అట్లా నేను సారీ సారీ అని అంటది. ఏడుస్తుంటే ఏడవకు పరి ఏమైందమ్మా ఏడవకనే అంటాడు. అవ్వా అవ్వా అంటాడు. ఏందో విచిత్రం ఏడవకు పరి అని అంటాడు. అది నాకు భలే అనిపించింది, నవ్వుచ్చింది నిజంగా. ఏడవకు పరి ఎందుకు ఎందుకు ఏడుస్తుంటావు అని అంటాడు. నాకు ఫుల్ కామెడీ అనిపించింది. ఇంకా జాను బాను మనం వాళ్ళని నమ్మకంతో మనం స్టీల్ అని తీసుకున్నాం, వాళ్ళు స్లిప్ అని తీసుకున్నాం, వాళ్ళేమో స్టీల్ తీసుకుంటే ఎలా అంటే నేను నమ్ముతున్నా అని అంటారు. బానుతో మాట్లాడుతుంది. నేను ఇప్పుడు కానీ వాళ్ళు ఆల్రెడీ స్లిప్ అనేది తీసుకున్నారు, అది మనకు కూడా తెలుసు. వాళ్ళకి తీసుకుంటే ఎవరికి ఇవ్వండి, వాళ్ళని ఇంకోసారి నమ్మకం లేదంటే ఇక్కడికి వచ్చినాక ఒక మంచి ఫ్రెండ్స్ దొరికారు అనుకున్నాను, అది కానీ జరగకపోతే వేస్ట్ అరెస్ట్ అని చెప్తుంటాడు. నిజంగానే వాళ్ళని తీసుకొని తప్పు పని చేశామా అనే ఆలోచన కూడా వస్తే కూడా చాలా బ్యాడ్ అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకు అని అంటారు నటరాజు గారు. ఓకే, మహేష్ ఆండ్రా ఏదో జరుగుతుంది. మహేష్ ఆండ్రా విని అందరూ నిఘా పెట్టుకుని ఉన్నారు. నాకు ఒళ్ళు నవ్వుచింది. నటరాజ్ మాస్టర్ వాళ్ళకు ఏదో టాస్క్ ఇచ్చారు. హౌస్ మొత్తాన్ని ఒక ఆట ఆడించారు మహేష్ ఆండ్రా. నిజంగా సూపర్ అనిపించింది మాకు. ఇంకా అందరూ మహేష్ ఆండ్రా ఏదో ఉంది, మహేష్ ఆండ్రా ఏదో అందరు పడుకొని లైట్లు ఆఫ్ చేసి పడుకుందా అంటే అందరూ ఎవరికి నిద్ర లేకుండా చేసేసారు. వాళ్ళు బట్టలు పిండుకుంటుండ్రు. నిజంగా మీరేమో అందరు పడుకోండి అని మీరే వచ్చి ఇలా కూర్చున్నారు, ఏంటి ఇది అని అంటే ఏం లేదు ఊరికేనే అదే దాన్ని చెప్తుంటారు. నాకు భలే అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది. అయినాక మహేష్ ఆండ్రా వాళ్ళు నాకు నిజంగా చాలా జోక్ అనిపించింది. అందరూ ఓకే వాళ్ళకేదో పవర్ ఇచ్చారు. బ్రెడ్ కెమెరాతోనే చాలా పని చేశాడు. మన సిద్ధు ఫుల్ నవ్వుతాడు. నిజంగా సూపర్ అనిపించింది. బ్రెడ్ ఫుల్ నవ్వుతాడు. బ్రెడ్ ఏమో నిజంగా బాగుందా అదా అంటారు. వెనక వసంతి కళ్యాణ్ ఇద్దరు బాగుంటారు. అంటే వసంతి కొంచెం ఆలోచిస్తుంటే అరే మనం అది తీసుకున్నందుకు వాళ్ళతో నమ్మకం పోతుంది అంటే రూట్ అంతే. కళ్యాణ్ ఏందో రూట్ బిహేవియర్ ఎందుకు అవుతుంది ఏంది ఇది అని అంటుంటారు. మహేష్ నూకరాజు ఆసియా వాళ్ళు. మహేష్ ఒకటి చెప్తాడు, మీరు కానీ సపోజ్ నువ్వు కానీ అంజలి వాళ్ళతో 10,000 కాయిన్స్ తీసుకొచ్చినావు అనుకో, ఆ కాయిన్స్తోన నువ్వు చేయొచ్చు, మీరు నాకు వచ్చి మళ్ళీ ఇది ఎవరుతున్నానంటే డిస్క్వాలిఫై అవుతుంది అని అంటారు. అయినాక అయినాడు మన నూకరాజు ఎలాంటి అంటే పోయి చెప్తాడు. చెప్పినాక నూకరాజు చెప్తే వాళ్ళు అసలు అదేంటంటారు నూకరాజు చెప్తే వాళ్ళు లేదు నూకరాజు పోయి మన ప్రియాంక వాళ్ళకి చెప్తారు. వాళ్ళందరితో అలానే చెప్తాను. రాత్రి కూడా వాళ్ళకి ఏదో మాత్రం పెద్దది ఇచ్చారు, ఆ పెద్దది ఏందో చెప్తలేరు కానీ పెద్దది ఇచ్చారు అని చెప్తుంటారు. వాళ్ళు ఏదో చెప్తలేరు కానీ అందరితో ఏం అవుతుందంటే మన మాస్టర్తో ఎవరితోనా నటరాజ్ మాస్టర్ అంజలి పవన్తో కూడా అలానే మాట్లాడుతుంటారు. ఏదో పెద్దది ఇచ్చారు కానీ అది చెప్తలేరు అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఏంది టాస్కులు అది ఒక విచిత్రంగా మాట్లాడుకుంటుంటారు. అయితే కనుక మీరు ఎవరితోనైనా చెప్తే అది అస్సలు ఉండదు అని అంటారు. భలే అనిపిస్తుంది నాకు. చాలా ఫన్ అనిపించింది. వీళ్ళు ఒక ఆట ఆడుకుంటారు కదా నాయన, వీళ్ళని నిజంగా వాళ్ళందరినీ పండుకోమని చెప్పి వీళ్ళు బట్టలు పెట్టుకుంటున్నప్పుడు అందరు షాక్ అయ్యారు. ఏంది వాళ్ళందరూ పడుకోమని చెప్పి మీరు అందరు టెన్షన్తో వాళ్ళు తిరిగితే వీళ్ళు నవ్వుకుంటా వీళ్ళంతా తిరుగుతున్నారని వాళ్ళకి ఒక చెడ్డ నిజంగా మహేష్ అంటే నాకు భలే అనిపించింది. ఇల్లందరికీ చూపించారు అనుకోండి, అట్లా చేసిండ్రు. తర్వాత హలో లవ్ తెల్లారినాక కూడా మీకు ఏదో ఉంది మీరు మాకు చెప్తలేరు అంత లేదు ఏం లేదు మాకేమిచ్చారో మేము ఏదో గేమ్ అని నవ్వుకుంటూ కూర్చుంటారు. ఇంకా ప్రియాంక వాళ్ళ బ్యాగ్లో కాయిన్స్ ఉండొచ్చు, వాళ్ళ బ్యాగ్లో కాయిన్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కాయిన్స్ ఉండొచ్చు వాళ్ళ బ్యాగ్లో అంటే కాయిన్స్ ఏం లేవు వాళ్ళ బ్యాగ్లో అని అంటారు. అది వాళ్ళ నవ్వొచ్చింది. ఇంకా వీళ్ళు కూర్చొని ఇంకా వాళ్ళందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటుంటారు. అది ఫన్ అనిపించింది నాకు. చాలా చాలా బాగా అనిపించింది. నిజం కామెడీ అనిపించింది. నిజం ఏంద్ర బాబు ఏం కామెడీ అని అనిపించింది. ఇంకా వాళ్ళు కీ దొరుకుతుంది. ఒక కీ దొరికితే ఆ కీ దొరికినప్పుడు వాళ్ళు ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే కీ దొరికినప్పుడు అరే కీ దొరికింది అని అదేంది ఎవరికి మన ఒక పిల్లలో సిద్ధుకు కీ దొరుకుతుంది కీ దొరికింది అంటే అందరికీ దొరికింది ఇది లాక్ తీయడానికి ఏదైతే చేస్తాడు. సోనియా కాముషుండు నువ్వు కాముషుండు కీ దొరికిందిగా హ్యాపీగా కాముషుండు అని అంటారు. ఫుల్ నవ్వొచ్చింది నాకైతే. కామెడీ అనిపించింది, నిజం కామెడీ అనిపించింది, చాలా కామెడీ అనిపించింది. తర్వాత వాళ్ళు నవ్వొస్తుంది, నాకైతే చాలా నవ్వొచ్చింది. సోనియా సిద్ధు కాముషుడు
కాముష్ ఉన్నట్టు గప్పు కాముష్ ఉంటుంది. అయినాక లవ్ గురు, హలో ప్రేమ లవ్ గురు అంటారు. లవ్ గురు వచ్చి మీరు నమ్మకం ఎట్లా ఉంది, నమ్మకం ఎలా పోయింది ఆ విషయానికి వస్తారు. వచ్చి ఇది ఒక సొల్లు రోజు ఒకటి ఉంటుంది. వాళ్ళే డౌట్ పడతారు. ఏది ఆలోచించాలి అని ఒక డౌట్ ఉంటుంది. అలా ఉంటుంది. వసంతి కళ్యాణ్ పిలుస్తారు. గోల్డెన్ కపుల్ వసంతి కళ్యాణ్ అంటారు. వసంతి కళ్యాణ్ గురించి చెప్తుంది. నాకు పెళ్ళి కాకముందు ఒక అమ్మాయి ఏంటంటే, ఆ అమ్మాయి మీరు ఎంత అనుకున్నా ఏమంటారు, మీరు ఎంత అనుకున్నా మీరు ఆ అమ్మాయి మా పెళ్ళి చెడగొట్టాలని, మా పెళ్ళి కావద్దని, నాకు మా ఫ్యామిలీకి పెళ్ళి కూడా కావద్దని చాలా విషయాలు చెప్పింది. అయితే ఆ విషయాలు ఏవి చెప్పినా నేను కళ్యాణ్ పెళ్ళి చేసుకుంటున్నా, నువ్వు ఏం చేస్తావో చేసుకో అనే ఒక విషయాన్ని చెప్పింది. ఆ విషయాన్ని నేను అని చెప్తాడు. అది భలే అనిపించింది. తర్వాత కళ్యాణ్ కూడా వసుతోనే టైం ఇంకా ఓకే పెళ్ళి చేసుకున్నాక చాలా విషయాలు గొడవలు అయ్యాయి ఆ ఒక్క అమ్మాయి విషయంలో. ఇంకా ఓకే కళ్యాణ్ వసంతి వాళ్ళు భలే పని అనిపించింది. సరే ఓకే అయిపోయింది. మహేష్ అండ్ర ఒక కేపీలో వాళ్ళు కలిసినప్పుడు ఊకే మెసేజ్ వస్తున్నట్టు, ఊకే చాటింగ్ చేస్తున్నట్టు, ఊకే ఫోన్ వస్తున్నప్పుడు చూడాలా వద్దా అని చూసినప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఈ బాయ్స్ ఎప్పుడూ మారేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఇదే పనేమో బాయ్స్కి. నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటారు. ఎంతో నిజంగా నవ్వొచ్చింది నాకు. ఇంకా వాళ్ళు ఇంకా అదేంటంటారు, వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుందా అది అని చెప్తారు. అమ్మో దేవుడా అనిపించింది, ఏంద్రా బాబోయ్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ టైం ఇంకా ఒకటే అన్నదంట, ఏమన్నట్టు నేను కూడా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో అలా మాట్లాడితే నీకు ఓకేనా అంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడుకోలేడంట. ఇప్పుడు ఆమెతో టైం స్పెండ్ చేశాడంట. ఎక్కువ టైం అప్పటి నుంచి శాండ్రాతో టైం స్పెండ్ చేయడంతో నాకు హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తారు. సూపర్. ప్రియాంక శివ్ ఏంటంటే, శివ్ ఒక లవర్ అంటే వాళ్ళ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే ఒక జెంట్స్ నిజంగా ఏంటంటే రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్స్ అంట, చాలా ఫోన్లు పగలు కొట్టిందంట, చాలా విషయాలకు చాలా బాధపడ్డాడంట. అయినాక ఎందుకు అంతగానం అని అంటే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆమె ఉంటుంది కదా, ఆమె చాలా విషయాలకు చాలా బాధ పెట్టేసిందంట. ఎంత అంటే గొడవలు రిలేషన్ అదే సీరియల్ విషయంలో కూడా ఆ విషయంలో కూడా గొడవలు పడ్డదంట, చాలా గొడవలు పడ్డదంట. అయినాక సరే ఇది కాదని అనుకొని ప్రియాంక కూడా చాలాసార్లు ఏడవంగా చూసిందంట. తర్వాత కొన్ని రోజులకు ఓకే ఈ లవ్ కరెక్ట్ కాదనుకొని ఆ బ్రేకప్ అయిపోయిందంట. బ్రేకప్ అయిపోయాక తర్వాత ప్రియాంక 2 రోజులు ప్రపోజ్ చేసిందంట. 2 రోజులకు ఆయనకు యాక్సెప్ట్ చేసిందంట. ఈరోజు ప్రియాంక నాకు యాక్సెప్ట్ చేయకపోతే ఈరోజు ఇలా ఉండకుండా అని చెప్తుంది. నటరాజ్ మాస్టర్ నీతు పెళ్ళి కాకముందే పెళ్ళి అయినా కూడా అబ్బాయిల గురించి కరెక్ట్ అయిపోయాడు. అందరు అబ్బాయిలు అంటారు, కొందరు అబ్బాయిల గురించి చెప్తున్నారు. మళ్ళీ అందరు అబ్బాయిలని నన్ను కామెంట్స్లో వేసుకోకండి ఫ్రెండ్స్. అయినాక అయితే కొందరు అబ్బాయిలు ఎలా అంటే ఓకే ఏదో మనము ఒక విషయంలో నేను చాలా తప్పు చేశాను, పెళ్ళి అయిన తర్వాత చాలా తప్పు చేశాను, ఆ విషయంలో నాకు ఓకే ఒకరు నీతు ఫోన్ చూసిందంట, ఈయన వర్కౌట్ కొనిందంట, ఫోన్ చేసినప్పుడు అవన్నీ మెసేజ్లు అవి చూసి ఈమె ఏం చేసిందంటే ఫోన్ చేసి ఇంటికి రా అని అంటే ఆయన బెదిరుకొని నేను కప్పు నెత్తి కిందకి వేసుకొని అట్లా ఉందంట. 3 నెలలు ఆమె వాళ్ళ 5 ఫ్లోర్స్ ఉంటాయంట. ఆ 5 ఫ్లోర్స్ మీదకి ఎక్కి కింద దొంకాలని చాలా 3 నెలలు ఎలాంటి వర్కులు ఏం లేకుండా వాళ్ళిద్దరే ఉన్నారంట. చాలా ఆమెను కాపాడుకుంటున్నాడంట. నిజంగా బాత్రూమ్ అయినా కూడా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని ఉన్న అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్ని స్ట్రగుల్స్ పడ్డాం అని అంటారు. తర్వాత నీతు గారు ఉంటారు, నేను ఎవరికి చెప్పుకోలేదు, మా అక్క కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా, చెప్పుకుంటూ ఒక టార్చర్ అదొకటి ఉంటుంది కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలే అని అంటుంది. తర్వాత అంజలి పవన్ ఏంటంటే ఓకే ఇంట్లో విషయాలు అంటే మేము అంత ట్రస్ట్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసాం మామయ్యకు అని వాళ్ళు అన్నారంట. లేదు ఫోన్ చేయలేరని ఈమె అన్నదంట. ఇద్దరికి చాలా గొడవలు అయిపోయారు. అంటే ఫోన్ ఆమె చేసిందని వీళ్ళు ఆమె చేయలేదని వీళ్ళు, అదంతా విచిత్రమైన గొడవ అయిపోయిందంట. అయితే లాస్ట్ గొడవ విషయంలో ఏమైందంటే, అంటే లాస్ట్కు చూసినట్టు కదా నీ ఫోన్ ఇక్కడి నాకు డౌట్ ఉంది, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసలేవు అని అబద్ధం చెప్పావు, ఇక్కడి ఫోన్ ఇక్కడి అని చూశాడంట. చూసి ఓకే ఈ ఫోన్లో కాదు, ఈ ఫోన్ చేయలేదు కదా చేసిందని అన్నారని ఆ విషయానికి ఉంటే ఓకే అది పాత నెంబర్ వేరే నెంబర్ అంటే ఆ నెంబర్కి చేశానంటే ఈ నెంబర్ నేను అనబడ్డానని ట్రస్ట్ చేశాను. అది ఒక్క విషయంలో చాలా బాధ అనిపించింది. అదొక్కటి సారీ అంటారు. బ్రిట్టు సంధ్య ఏంటంటే
ఒకరోజు అంటే ఐఫోన్ ఉందంట, కొత్త ఫోన్ కొన్నాడంట, ఈవెంట్కి పోయిందంట. పాత ఫోన్ ఉందంటే చూడాలా వద్దా అని పెళ్ళి కాకుందంట. చూడాలా వద్దా అంటే చూసినట్ట తప్పులంట. నీతో ఒక విషయం మాట్లాడాలి అంటే ఇదేంది, ఏం మాట్లాడాలంటే ఇవన్నీ ఇట్లా జరిగినాయి ఇది అని అంటే తర్వాత ఇంకా ఓకే ఫోన్ చేసినాక ఇప్పుడేమో ఏ ఫోన్ ఉన్నా స్పీకర్ ఆన్, హలో చెప్పు అని అంటాడంట. అది నిజంగా భలే అనిపిస్తుంది. ఆశయ నూకరాజు ఏంటంటే చెప్పుడు మాటలు విని నూకరాజు విషయాల్లో చాలా అంటే అనుమానపడ్డా అంటే చాలా విషయాల్లోకి చాలా 12 గంటలకు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వస్తే ఆ విషయానికి పోదాం అనుకున్నా కూడా అప్పుడు కూడా నూకరాజు ఆమె వెనక పోయి అట్లా స్ట్రగుల్ పెట్టిందంటే తర్వాత 10 రోజులు నేను చుక్కలు చూపించాను. తర్వాత ఆ విషయం ఉంటుంది. సోనియా ఏంటంటే సోనియా అయితే ఎప్పుడు ఫన్నే ఉంటుంది. నాకైతే చాలా ఫన్ అనిపిస్తుంది. సిద్ధు ఒక విషయంలో తప్పు జరిగిందంట. సిద్ధు ఏంటంటే ఒక విషయంలో నాకు తప్పు జరిగింది. ఆ విషయంలో నేను చాలా స్ట్రగుల్స్ అనుభవించాను. చాలా టైం స్పెండ్ చేయడం ఆ విషయంలో నేను చాలా స్ట్రగుల్ అనుభవించాను. అది అనుభవించినప్పుడు సోనియా ఏం చేసింది, ఓకే ఇలా చేస్తాడా అనుకొని ఏం గొడవైనా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు అంటే సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అత్తయ్య మామయ్య ఇట్లా జరిగింది ఇది జరిగిందని చెప్పేస్తాడంట. అయితే సిద్ధు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మామగారు నేను ఇలా అంటున్నా, ఇలా వచ్చేస్తా అని అనంట. అయితే సిద్ధు వాళ్ళ డాడీ సిద్ధుకి ఫోన్ చేసి ఏమైనా గొడవ అయిందారా మీ మధ్యలో అంటే ఏం లేదు అంటే సోనియా ఏడికి వెళ్ళిందంటే సోనియా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పిందంట. సరే అనుకొని ఫంక్షన్కి వెళ్ళారంట. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళింది అనుకునే ఉన్నారంట. ఫంక్షన్కి వెళ్ళిందని అనుకుని ఉంటే ఆ ఫంక్షన్కి సోనియా ఫంక్షన్కి వెళ్ళలేదంట. అది అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సిద్ధు వాళ్ళ ఇంటికి వైజాగ్ ఫ్లైట్ వేసుకొని ఇంక వెళ్ళిపోయిందంట. సిద్ధు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ విషయంలో వాళ్ళే నవ్వు వచ్చింది నాకైతే. కామెడీ, నిజంగా కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కూడా కామెంట్ చేయండి. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయాక నాన్నగారు సోనియా ఏడిందంటే ఇంటిగానే ఉంటే నేను వస్తున్నా కానీ ఇంక వెళ్ళిపోయానంటే ఆ విషయంలో భలే అనిపించేది నాకైతే. అదైతే సూపర్ అనిపించింది. అది ఎప్పుడు ఫన్నే. సోనియా మాత్రం చాలా ఫన్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎప్పుడు కామెడీగానే ఉంటారు. అలా కామెడీ చాలా చాలా కామెడీ అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా సోనియా ఇది అయిపోయిన తర్వాత జాను ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఏమైందంట, జాను ఏం చేసిందంటే పెళ్ళైన కొత్తలో మన భాను ఏం చేసిందంటే వాళ్ళోళ్ళు ఎంత చెప్పినా వాళ్ళోళ్ళే కరెక్టు. ఇక ఉంటారు ఇంకా బాయ్స్ ఎట్లా, ఇంకా వాళ్ళోళ్ళే కరెక్టు. జాను తప్పు చెప్తుందని వాళ్ళ తోటి కోడలతో ఏదో గొడవ అయితే ఇంకా అట్లానే అంట. వాళ్ళ స్టెప్ మదర్ కూడా ఊరికే అంటే స్టెప్ మదర్స్ ఎట్లుంటారు అందరిని కొందరు స్టెప్ మదర్స్ అయితే చాలా మంచిగా ఉంటారు. ఆల్మోస్ట్ కొంచెం అవతలోళ్ళు చెడిపోవాలనే చూస్తుంటారు. అలానే ఉన్నట్ట. అలా అయినాక ఇంకా వాళ్ళు స్టెప్ మదర్స్ ఇలా జరిగింది ఇలా అని చెప్పిందట. చెప్తే సరేలే ఇదా అనుకుని ఇంకా వాళ్ళు లేదు ఈ నుంచి వెళ్ళిపోతే హౌస్ అని ఇంకా హౌస్ తీసుకొని వాళ్ళు కరెక్ట్ ఉన్నారంట. అప్పటి నుంచి వాళ్ళకి మంచి జరిగిందంట. అది చెప్పాను, నాకు భలే అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుకొని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. బాయ్.